బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి అతి పురాతన విషయాల్లో ప్రాచీన అంశాల్లో యోగకి చాలా ప్రథమ స్థానం ఇచ్చారని చెప్పుకోవచ్చు. మన ఆయుర్వేదం కావచ్చు, మన యోగ కావచ్చు, విదేశాల వాళ్ళు కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు మన యోగాసనాలు. అయితే వాటితో పాటుగా ముద్రాసకి కూడా మనకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క అంశానికి సంబంధించి వాటి తీరుతెన్నుల మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది కదా. యోగ కావచ్చు, ముద్రలు కావచ్చు, నిజం చెప్పాలంటే ప్రొఫెషనల్స్, అంటే దానికి సంబంధించి దాని మీద ఒక పట్టు సాధించిన వారే ఇతరులకి చెప్తూ ఉంటారు, నేర్చుకుంటాం కూడా మనమంతా. మొన్న ఏదో ఒక టాపిక్ లో మీరు చేస్తారని విన్నాను కాబట్టి మీకు తెలిసినంత వరకు ఎలాంటి ముద్రలు ఏ అంశాలకు పనిచేస్తాయి, ఇలాంటి అంశం గురించి నాకు మాట్లాడాలనిపించిందండి. మీరు వెంటనే నేను యోగా టీచర్ని కాదు, అంత పూర్తిగా నాకు తెలియదని మొన్న ఆ రోజు కూడా నాతో ఇదే మాట అన్నారు. కానీ మీకు తెలిసినంత వరకు నేను అనేది ఏంటంటే, పూర్తిగా మనము టీచర్స్తో ప్రొఫెషనల్స్తో సంబంధం లేకుండా మనకు తెలిసినది చెప్దామని ఒక ఆలోచన నాకు. తర్వాత ఇంకొకటి నాకు ఒక అనుమానం ఒకటి ఉంటుందండి. ఎప్పుడు యోగా అంటే ఒక ఆసనం ఉంటుంది, దాన్ని అంటే ఒక ఆసనం అంటే మినిమం ఒక టైం పెట్టుకొని ఎవరు చేయొచ్చో ఎవరు చేయకూడదో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ముద్రాస్కి కూడా అలానే ఉంటాయా? తర్వాత ఇవి చిన్న చిన్న పొజిషన్స్ ఉంటాయి ముద్రాస్కి, వీటితోనే మనకున్న సమస్యలు అసలు ఎలా నెరవేరుతాయి అనేది నాకు అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే చాలా పెద్ద సమస్యలు అయితే తొందరగా ఏం తగ్గిపోవు, కొంత ఉపశమనం, తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. మనం వాళ్ళు చెప్పిన ప్రకారం ఇన్నేసి రోజులు, ఈ రోజుకి ఇంతంత సేపు చొప్పున చేస్తే కాలక్రమంగా స్లోగా తగ్గుతుంది. మందులు ఏవో వేసుకుంటారు, ఏదో మెడికేట్ చేస్తామా, దానికి అనుపానంగా ముద్రల్ని వాడుకోవచ్చు. చిన్న చిన్న తాత్కాలిక ప్రయోజనాలు అయితే ఎక్సలెంట్. అంటే కాదు ముద్రలతోటి శాశ్వత ప్రయోజనాలు ఉన్నాయని ధరణి ప్రకట ప్రకాష్ రావు గారు చాలా బాగా చెప్పారు. ఆయన ఫాలో అవుతాం మేము బాగా, మనం కూడా మన దాంట్లో వేస్తామండి. అయితే ఏంటంటే నాకు తెలిసి కొన్నిటికి చాలా బాగా యూజ్ అవుతాయి. సడన్గా చెవిపోటు వస్తుంది, గ్యాస్ బంధించినట్టు ఉంటుంది పొట్టలో, ఊపిరి ఆడినట్టు ఉంటుంది, ఊపిరి ఆడలేదు అనిపిస్తుంది. తర్వాత ఏమో దడదడలాడిపోతుంది, ఏదో దడగా ఉంటుంది అలాంటప్పుడు. తర్వాత ఏమో డీహైడ్రేటింగ్గా అయిపోయింది బాడీ అని అనిపించినప్పుడు ముద్రలు భలే ఫలితాన్ని ఇస్తాయి, చాలా విశేషమైన ఫలితాన్ని. తలకాయ నొప్పి, తలనొప్పి, తర్వాత అలసిపోయినట్టుగా ఉండటం, బ్యాక్ పెయిన్, వాటికి కూడా వేరు ముద్రలు చాలానే ఉన్నాయి. అయితే ఇదేంటే తాత్కాలికంగా ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనకు ఒక చోట తెగింది అనుకో జయ, వేలు తెగింది, జనరల్గా ఏమిటి ఇక్కడ బ్యాండేడ్ వేయాలి, ఇంకోటి వేయాలి అని చెప్తామా? బోల్డ్ అనే వ్యవహారాలు చాలా ఉన్నాయి. అందులో పసుపు వేయండి, కాఫీ పొడి పెట్టండి, లేకపోతే ఉప్పు పెట్టండి, కారం పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. అక్కడ ఏమీ పెట్టక్కర్లేకుండా కూడా మన బాడీ క్యూర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ తెగింది అనుకో, ఇలాగే పట్టుకున్నాం అనుకో, అవునండి, ఓ 10 నిమిషాల్లో దానంతటది మెల్లిగా రక్తం, చిన్న కట్స్ అయితే ఆగిపోతుంది. పెద్ద పెద్ద కట్స్కి ఇది కాదు కదా మార్గం, చిన్న కట్టుకి బ్లీడింగ్ ఆగిపోతుంది. మెల్లిగా దాన్ని రిపేరు బాడీ చేసుకోవటం మొదలు పెడుతుంది. దెబ్బలు తగులుతాయి, కుట్లేస్తారు, ఏదో మందులు వేస్తారు. కుట్లేస్తే పెద్ద రకం కాదు, చిన్నగా నేల మీద ఎక్కడో పడ్డాం, బ్రూషెస్ అంటే తగిలి రాసుకుపోతుంది, గీసుకుపోతుంది. ఏమీ మందు రాయకపోయినా 3-4 రోజుల్లో చర్మం దాని రిపేర్ అది స్లోగా చేసుకుంటుంది. నల్లగా చెక్కు కడుతుంది, తర్వాత మెల్లిగా చెక్కు స్లోగా ఊడి ముదురు ఎర్ర మచ్చ, తర్వాత స్లోగా ఆ మచ్చ శరీరంలో. నువ్వేం చేసావు? దానికి శరీరమే చేసుకుంది. శరీరం కాబట్టి శరీరం తన రిపేర్ని తను కొంత 100% చేసుకోగలదు. ఈ ముద్రలు కూడా అంతే. ఇవేంటంటే మన శరీరము పాంచభౌతికమైంది, 5 ఎలిమెంట్స్ తోటి నిర్మింపబడింది. అవేమిటి? పృథివీ, తేజో, వాయురాకాశాలు. పృథివీ భూమి, అప్పు నీరు, తేజస్సు అంటే అగ్ని, వాయువు ఆకాశము, గాలి ఆకాశం. ఈ 5తోటి నిర్మింపబడి ఉంది. ఇప్పుడు 5 ఎలిమెంట్స్తో మన శరీరం నిర్మింపబడిందంటే 5 ఎలిమెంట్స్ తాలూకు సిగ్నిఫికెన్స్, నీడ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. అవి మన వేళ్ల కొసల్లో ఉన్నాయని చెప్తారు. ఇది పృథివీ, మన ఉంగరపు వేలు. భూమి భూతత్వం, చిటికెన వేలు జలతత్వం. అప్పు సంస్కృతంలో చెప్తున్నాను అనమాట, ఇది నీరు. బొటన వేలు అగ్ని. ఓకే, మన చూపుడు వేళ్ళు వాయువు, మధ్య వేలు ఆకాశం. నేను ఆ లైన్లో చెప్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తాను చూడండి. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి,
నీరు. ఈ 5 ఎలిమెంట్స్ మన వేళ్లలో ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ని ఒకదాంతో ఒకటి సంధానించి ఉంచితే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ తాలూకు బ్యాలెన్స్ తప్పడం వల్ల వచ్చిన చిన్న చిన్న సమస్యలు తీరిపోతాయి. పెద్ద సమస్యలు కూడా తీరుతాయి లాంగ్ రన్లో చేసేవి నేను చెప్పలేను, ప్రొఫెషనల్ని కాను కాబట్టి. ఇది మేము పుస్తకాలు చదవటం చాలా సంవత్సరాలుగా వీటిని ఫాలో అవటం వల్ల మా ఇంట్లో మా అక్కయ్యలు కూడా తలనొప్పి కాదంటే వెంటనే ముద్రయ్య అదే ఇదే అని చెప్పేస్తారు. ముద్ర వేసుకుని కూర్చో అని. కొండెక్కేటప్పుడు విపరీతమైన ఆయాసం వస్తుంది, అవునండి, బీపీ పెరిగిపోయినట్టు అవుతుంది. అలాంటప్పుడు వాయుముద్ర వేసుకుని వెళ్ళు. వాయుముద్ర వేసుకుని నడుస్తుంటే బీపీ పెరగదు, అంటే పైకి వెళ్ళే కొద్దికి ఆక్సిజన్ అందట్లేదన్న భావన ఉండదు అని మా అక్కయ్యలు చెప్తుంటారు. మేము వాళ్ళకి వీళ్ళకి కనపడ్డ వాళ్ళు కూడా చెప్పేస్తుంటారు పెద్దవాళ్ళు. ఫాలో అవడం వల్ల ఇప్పుడు ఏదైనా మనకి ఎలా అంతే తెలుస్తుంది? కదా, మనం ఆచరించటం వల్ల కదా. అరటికాయ కూర లేతకాయ వేయించుకుంటే బాగుంటుంది అని ఎలా తెలిసింది మనకి? వేయించుకోవడం వల్ల. అంతే కదా, ఇవి కూడా అంతే. అయితే ఇంకా మన ప్రొఫెషనల్స్ దగ్గర దీంట్లో బాగా పట్టు సాధించిన పెద్దవారు ధరణి ప్రకాశ్రావు గారు లాంటి వాళ్ళని ఫాలో అయితే ఇంకా చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తేలికగా ఒక 8 ముద్రలు చెప్పుకుందాం. తప్పకుండా. ఇవి మేము రెగ్యులర్గా చేస్తున్నవి, ఎవరికైనా చెప్పడానికి కూడా సులువైనవి, చేయొచ్చు. ఈ జనరల్గా 10 నుంచి 35 లేదా 45 నిమిషాల వరకు ముద్రలు వేసుకోవచ్చు. వీటిలలో ఎక్కువసేపు వేయకూడని ముద్రలు కూడా ఉన్నాయి. అవి వాటి జోలికి మనం వెళ్ళటల్లా. ఇప్పుడు అవన్నీ పెద్ద రకంవి, అంటే ప్రొఫెషనల్స్ చెప్పవలసింది. ఇంకొంచెం ఇందులో పట్టు సాధించిన వాళ్ళు. సో ఈజీ ముద్రలు మనం ఇవి కొన్ని చేస్తూనే ఉంటాం. ఎప్పుడు చేస్తాం? ఏదైనా బాగుంది అని చెప్పగానే సూపర్ చెప్తాం కదా, ఇలా పదే పదే చెప్తాం. ఇది మనం రెగ్యులర్గా వాడే ముద్ర. యాక్చువల్గా ఈ ముద్ర ఏంటంటే జ్ఞాన ముద్ర లేదా ధ్యాన ముద్ర అంటారు దీన్ని. ఇందులో ఏం కలిపాం మనం? అగ్నిని వాయువుని కలిపాం. అగ్ని వాయువు కలిస్తే ఏమవుతుంది? అగ్నికి వాయువు తోడైతే ఏమవ్వాలి? నిప్పు అన్ని చోట్ల ఎక్కువైపోవాలి. సో ఇది చేయటం వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇట్లా ఈ ముద్రల్ని ఎలా పడితే అలా చేసేవాళ్ళు ఉన్నారు. స్థిమితంగా కూర్చొని బాస్పెట్లు వేసుకుని లేదా పద్మాసనంలో, ఎక్కడ కింద కూర్చోలేని వాళ్ళు సోఫాలో కూర్చునైనా సరే వెన్నుపూస నిటారుగా ఉండాలి. చేతులు ఖచ్చితంగా ఇలా కిందకి ఉండాలి. ఇది నియమం. మన మోకాళ్ళ మీద చెయ్యి ఆనాలన్నమాట. నువ్వు ఇప్పుడు సాధ్యమంత ఇలా ఎలాగో కూర్చుంటే ఈ ముద్ర మనకి రక్త ప్రసరణ జరగాలి. ఇప్పుడు ఈ రెండు టచ్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండు చోట్ల నుంచి ఆ శక్తి ప్రవాహం సాఫీగా వెళ్ళాలంటే మనం స్ట్రైట్ గా కూర్చోవాలి. ఈ ముద్రని సాధారణంగా మనం ఎప్పుడు వాడతాము? ఇలా పెట్టుకునే ముద్రని ధ్యానం చేసేటప్పుడు, యోగా చేసేటప్పుడు, జపం చేసుకునే వాళ్ళు కుడి చేత్తో జపమాలను తిప్పుతూ ఎడం చేత్తో ఈ ముద్రని వేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో శక్తి ప్రవాహం సజావుగా జరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది బుద్ధికి. ఇక్కడ ఇది పట్టుకుని ఉంటామా? మీరు పట్టుకుని ఒక 5 నిమిషాలు ఉండి చూడండి, వేళ్లలో నుంచి ఒక సన్నటి విద్యుత్తు ఏదో చేతిలోకి పాకుతున్నట్టు తెలుస్తుంది. క్రమంగా అలవాటైన వాడికి ఇది శరీరం అంతా ఈ విద్యుత్తు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. 2 చేతులతోటి ఈ ముద్ర వేసుకుని కూర్చుంటే, పిల్లలు టీవీ చూస్తూ కూర్చుంటారా? ఎలా పడుకోనివ్వకుండా బాగా కూర్చో, జ్ఞానముద్ర పెట్టుకో అని అలవాటు చేస్తే పిల్లల్లో ఫోకస్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి కూడా వృద్ధి అవుతుంది. మామూలుగా మన జ్ఞాపక శక్తి పెరగాలంటే చెప్తుంటాం గుంజీలు తీయండి, అవును, ఫోకస్ పెరుగుతుంది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 10 నిమిషాలు టీవీ దగ్గర కూర్చున్నప్పుడు అసలు సోఫాల్లో పడుకోనివద్దు, పిల్లల్ని కూర్చోబెట్టండి. కాళ్ళు వేలాడేసుకుని కింద కూర్చుంటే చిన్నపిల్లలకి కాళ్ళు అందం, లేదా బాత్పెట్లు వేసి కూర్చుంటారు కదా, మంట వేసుకుని కూర్చుంటారు. అవును, కూర్చున్నప్పుడు అట్లా కనుక చేస్తే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళని చెయ్యాలనుకుందాం, ఇది పిల్లలకి ఇది అలవాటు చేస్తే బాగుంటుంది. కుదరాలి కదా, నేను చెప్పాను, నేను చేయించకండి, ట్రై చేయండి, కుదిరితే కుదురుతుంది. మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే, ఆడవాళ్ళకి రకరకాల మానసిక సమస్యలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా కొనేసుకున్నారు, లేదా నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, మనకు డబ్బులు చాలటం లేదు, జీవితం పట్ల భయం, పిల్లల భవిష్యత్తు పట్ల బెంగ, మన చుట్టుపక్కల మనతో పాటు ఉన్నవాళ్ళు మనకంటే బెటర్గా ఉన్నారని భరించలేనితనం, జీవితం నానా రకాలుగా భయపెడుతుంది కదా. ఇలా కనుక కూర్చోవటం నేర్చుకున్నారంటే భయాలు తగ్గిపోతాయి. మన దగ్గర ఏది ఉందో దాంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది, తృప్తి కలుగుతుంది, మానసికమైన ప్రశాంతత వస్తుంది. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఏమీ జపించుకోవద్దు, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఈ జ్ఞాన ముద్రలోనే 2 చేతులు అలా ఉంచుకోండి. దీంట్లో ఒక చిన్న టెక్నిక్ ఒకటి చెప్తాను. రాత్రిపూట నిద్ర పట్టట్లేదు,
ఇంట్లో ఇళ్ళక వ్యవహారాలే, మన వ్యవహారాలు చాలా బాధిస్తాయి, మన నిద్ర పట్టదు, రకరకాలు బోళ్ళని భావాలు పీడించేస్తుంటాయి. ఈ ముద్రనే ఒక చెయ్యి పైకి ఓ చెయ్యి కిందకి వేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం, ఇలా పెట్టుకుని కూర్చుంటాం కదా, పడుకున్నాం మంచం మీద. ఈ జ్ఞాన ముద్ర ఇవే వేసుకోండి, ఇదే ముద్ర. ఒక చెయ్యేమో కింద ఆనించండి ఇట్లా, ఒక చెయ్యేమో పైకి ఉండేది, అంటే ఇలా ఉండాలన్నమాట. ఓకే. 100 లెక్క పెట్టే లోపల 100% నిద్ర వస్తుంది. కుడి ఎడమ ఎలా అయినా పర్వాలేదు. ఓ చెయ్యి బోర్లేయాలి మంచం మీద అనిచాలి. రెండో చెయ్యి మంచం మీద లేదా మీ మీదో పెట్టుకోండి ఇట్లా. సాధ్యమైనంత పక్క వాళ్ళని తగలకుండా ఉంటే బాగుంటుంది. హస్బెండ్స్కి నిద్ర పట్టకపోయినా ఈ ముద్ర వేసుకొని నిద్ర వస్తుంది అని చెప్పి నిశ్శబ్దంగా ఉంచండి గదిని. ఈ ముద్ర వేయించి చూడండి, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నాకు 10 ఏళ్ళుగా అనుభవం ఇది, నా స్వానుభవమే అన్నమాట. నిద్ర పట్టకపోతే ఇంకేం లేదు. అయితే ఇలా వేసుకున్నప్పుడు మనం సాధ్యమైనంత మన శ్వాస మీద మన దృష్టి ఉంచాలి. ఊపిరి పీలుస్తుంటామా, ఆలోచనలు పోతుంటాయి, రకరకాలు పోతాయి బోల్డన్ని. మనం ఇక్కడి నుంచి అమెరికా కూడా వెళ్ళిపోతుంటాం. కానీ గాలి తీసుకుంటున్నది వదులుతున్నది తెలిసేలాంటి జ్ఞప్తి ఉంచుకోండి బుద్ధి దాని మీద. ఉంచుకున్నామా, ఒక్క అలవాటు చేసేసుకోవాలి. ఒక వారం 10 రోజులు తిరిగేసరికి ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. పొద్దున నిన్న సాయంకాలం మనకి చికాకు పెట్టిన తిక్క అంతా చాలా చిన్నదిగా ఉంటుంది, అయితే ఇది పర్వాలేదులే అనిపిస్తుంది. ఆ తేలికదనాన్ని ఈ ముద్ర మనకిస్తుంది. ఇది అగ్నివాయువుల కలయిక మనకి ప్రశాంతతనిస్తుంది. అద్భుతం. దీన్ని మనం ధ్యాన ముద్ర లేదా జ్ఞాన ముద్ర అంటాం.